సార్ సార్ ఆల్ ద బెస్ట్ అండి. ఫంక్షన్ చాలా ప్రామిసింగ్గా ఉంది. ఈ కాంబినేషన్ కానీ చాలా రిఫ్రెషింగ్గా ఉన్నాయి జోక్స్ కూడా. అంటే మన అర్జున్ గారు మాట్లాడుతూ మీకు ఆల్ ద బెస్ట్ చెప్పారు. అంటే yesterday I forgot to mention, but టౌన్ హిల్ అని చెప్పి మొన్న వెళ్ళిన దేర్ ఐ మెన్షన్, బట్ డెఫినెట్లీ ఆల్ ద బెస్ట్ ఫర్ సీతా పయనం అండ్ ఆల్సో ఆల్ ద బెస్ట్ ఫర్ కపుల్ ఫ్రెండ్లీ. సో ఆల్ ద ఫిలిమ్స్ లుక్ లైక్ వెరీ ఫ్రెష్ ఫర్ ఆడియన్స్. సో డెఫినెట్లీ ఆయన మాట్లాడింది కూడా నాకు చాలా చాలా మంచిగా అనిపించింది. సో లైఫ్ ఈజ్, ఐ థింక్ దిస్ ఈజ్ లైఫ్. మనకి ఈరోజు కోపం ఉంటుంది కానీ లుక్ ఎట్ ద రౌండ్ ఆఫ్ సర్కిల్ ఆఫ్ లైఫ్. మళ్ళీ ఈరోజు ఇట్స్ వెరీ డిఫరెంట్ బిట్వీన్ లైక్ సేమ్ టైంలో ఫిల్మ్స్ రిలీజ్ అవుతున్నాయి. ఐ వాంట్ హిస్ ఫిలిం టు రన్ అండ్ హీ ఆల్సో సెడ్ లైక్ వెరీ గ్రేట్ థింగ్స్ ఆన్ ఇంటర్వ్యూ. సో డెఫినెట్లీ రూటింగ్ ఫర్ couple friendly and also Sita Payanam. All the best to Shobhan also. Yeah. Good closer లా అనిపించింది. Yeah, even I felt same, sir. సరే, సర్కిల్ ఆఫ్ లైఫ్. అంటే ఇప్పుడు ఈ మూవీ విషయానికి వచ్చేసరికి కొంచెం రిఫ్రెషింగ్ అనిపిస్తుంది. అంటే ప్రీవియస్ మూవీస్తో కంపేర్ చేస్తే ప్రీవియస్ మూవీస్ నుంచి బయటపడి కొంచెం లైటర్ వే అయినట్టున్నారు. అది తెలియకుండానే కొంచెం రిలాక్స్డ్ ఉన్నా. మేబీ అది ద ఎనర్జీ ఫిలిం ఇస్ క్యారింగ్, ఫిలిం హ్యాస్ దట్ ఎనర్జీ అనిపిస్తుంది. వంశీ గారు, సరే అంటే మీరు అంటే ఎప్పుడు ఆడియన్స్ ప్రిపేర్ చేయడానికి ఏమో తెలియదు కానీ కథ ఏం పెద్దగా లేదని చెప్తారు. అది కథకే కదా సార్, ఏం రాసినా కథకే కదా సిచ్యువేషన్ రాసి, ఎందుకని అలా చెప్పడానికి కారణం కథకి అంటే కథకి సిచ్యువేషన్స్ రాయడం ఓకే, కానీ ఇప్పుడు అనుదీప్ స్టైల్ ఎలా ఉంటుందంటే పంచుల్లో వెళ్తుంది సినిమా అంతా. జనరల్గా ఒక కామెడీ సినిమా అంటే ఇప్పుడు అనగనగా ఒక రోజు కామెడీ సినిమా, ఒక విలేజ్లో జరిగే ఒక మనిషి కథ ఇది. దీంట్లో కూడా ఒక సినిమా ఇండస్ట్రీలో ఇది ఒక మెటా ఫిల్మ్. యాక్చువల్లీ సినిమా ఇండస్ట్రీలో జరుగుతుంది, కానీ సినిమా ఇండస్ట్రీలో అంటే ఇప్పుడు నేనింతేలాగా అలాంటి సీరియస్ ఫిల్మ్ కాదు, కామెడీ ఫిల్మ్. ఒక డైరెక్టర్కి ఒక ప్రొడ్యూసర్ కూతురికి మధ్యలో జరిగే ఒక చిన్న ఫన్ టోన్లో జరిగే, సో మోర్ ఆన్ లైఫ్ ఇన్సిడెంట్స్ లాగా ఉంటుంది, ఒక కథగా ఉంటుంది ఇది. ఇప్పుడు ఒక డైరెక్టర్ ఇబ్బందుల్లో ఉన్నప్పుడు ఎలా బిహేవ్ చేస్తాడు, ప్రొడ్యూసర్ కమాండింగ్ ఉన్నప్పుడు ఎలా బిహేవ్ చేస్తుంది ఆ ప్రొడ్యూసర్ కూతురు అనేది, అలా ఒక లైఫ్ ఇన్సిడెంట్స్ మీద ఉంటుంది సినిమా. సో మన ఒక కథగా ఏదీ ఉండదు. ఒక డైరెక్టర్ అనే మనిషి ఈ 2 hours ఫ్లోలో ఆ క్యారెక్టర్ మూవ్మెంట్స్, క్యారెక్టర్ ఎలా చేసింది ఇది అది అలా వెళ్తుంది సినిమా. అందుకని అందరూ చెప్పింది సింపుల్ క్యూట్ కామెడీ ఫిల్మ్, వచ్చి నవ్వుకుని వెళ్ళండి, స్కేల్లో అవి పెట్టుకుని ఏమి మెజర్మెంట్లు చేయకండి ఎక్కడ. ఎందుకంటే అలాంటి సీన్ లో అలా ఏం రాయడు మనోడు, మీకు తెలిసిన విషయం. ఇప్పుడు మనోడు సుమగారితో మాట్లాడితే ఎలా ఉంటుందో సినిమాలో వాళ్ళ క్యారెక్టర్లు కూడా సుమగారు మాట్లాడినట్టు, సుమగారితో అనుదీప్ మాట్లాడినట్టే ఉంటాయి. సో నవ్వు వస్తాయి, అంతేగాని దానికి లాజిక్ కానీ లేకపోతే ఇది ఎందుకు ఇలా ఉంది, ఈ సీన్ తో ఈ సీన్ ఇలా వచ్చింది ఏంటి, ఈ సీన్ ఇలా ఉంది ఏంటి అంటే సెకండ్ హాఫ్ లో ఒక చోట హీరో వాళ్ళు ఊరు వెళ్తారు. ఇప్పుడు ఆ ఊరు ఎందుకు వెళ్ళారు అలా ఆలోచించామనుకుంటే, జనరల్గా మనం సినిమాలో అలా ఆలోచిస్తాం కదా, అట్లా మనోడు రాయడు అసలు. అలా ఇప్పుడు ఫ్లోలో ఒక మనిషి మామూలుగా మనం లైఫ్లో ఏదైనా చేస్తున్నాం అనుకో, నువ్వు కానీ నేను ప్రొడ్యూసర్ రేపు ఏం జరుగుతున్నా ప్లాన్గా చేయం కదా, అనుకుని జరుగుతూ ఉంటాయి, జరిగిన దాని ప్రకారం రియాక్ట్ అవుతాం కదా, అలా ఉంటుంది సినిమాలో. అందుకని ఆ ఫ్లో కథ అలా ఎక్స్పెక్ట్ చేయకండి అని చెప్పారు. అలానే లేదు, ఒక స్టార్ట్ పాయింట్, ఒక మిడ్ పాయింట్, ఒక ఎండ్ పాయింట్ ప్రాపర్గానే ఉంటాయి. అలానే గొప్పగా అయ్యి ఉండవు అంటారు. మేజర్గా ఏంటంటే అనుదీప్ సినిమా నుంచి అందరూ ఎక్స్పెక్ట్ చేసేది ఆ పంచులు, ఆ కామెడీ అవన్నీ పుష్కలంగా ఉంటాయి. అలాని ఒక బ్లాక్లో 20 minutes అవుతారు, అలా కాదు. మీకు ఎవ్రీ 5-10 minutes ఒక్కొక్క పంచి పడుతూ ఉంటుంది, ఒక్కొక్క చోట నవ్వు వస్తూనే ఉంటుంది. అలా కాన్స్టెంట్గా మీకు 2 hours మొహమ్మద్ స్మైల్ ఉంటుంది. మీరు ఎన్నిసార్లు నవ్వుకున్నారు సార్? నేను చాలాసార్లు నవ్వుకున్నా. అదే అంటే కొన్ని పంచులు ఇండస్ట్రీకి వాళ్ళు ఎక్కువ తెలుస్తుంది. ఇదివరకు మెటా ఫిల్మ్స్ తీసేటప్పుడు ఏంటంటే అంతగా పబ్లిక్కి సినిమాల్లో ఏం జరుగుతుందనేది తెలియదు. లేకపోతే ఒక ప్రొడక్షన్ మేనేజర్ ఒక లొకేషన్ చూడడానికి వెళ్ళడానికి, లేకపోతే ఒక స్టైలిస్ట్ ఏం చేస్తాడు, డిఓపి ఏం చేస్తాడు, ఇవన్నీ ఈ లాంగ్వేజ్ మాట్లాడితే జనానికి అంత అర్థమయ్యేది కదా. ఇప్పుడు ఈ సోషల్ మీడియా వచ్చేసింది, అది బాగా పిల్లలు, సెన్సీ పిల్లలు కానీ ఇప్పుడు యూత్ కానీ డిఓపి ఎవరు, లొకేషన్స్ ఏంటి, ఏది సీజీ, ఏది స్టూడియో, ఏది లైవ్ లొకేషన్ చెప్పగలిగినంత నాలెడ్జ్ ఉంటుంది వాళ్ళకి సోషల్ మీడియాలో. సో వాళ్ళకి ఇప్పుడు ఏమి ఈ టెర్మినాలజీ ఏమి రీగల్ లాటిల్లో ఉండదు మెటా ఫిల్మ్ అయినా. సో అందుకని ఇంకా కాన్ఫిడెంట్గా వాళ్ళకి కనెక్ట్ అవుతాయి ఈ పాయింట్స్ కొన్ని గట్టిగా నవ్వుతున్నా. ఫన్ అయితే గ్యారంటీ నవ్వుతారు, ఒక 4-5 చోట్ల అయితే గట్టిగా నవ్వుతారు. అది ఒక్కటే ఎక్స్పెక్ట్ చేసి దయచేసి రండి, ఖచ్చితంగా డిసప్పాయింట్ చేయడం. అది ప్రివ్యూస్ లేకపోవడానికి కారణం ఏం లేదు, ప్రివ్యూస్ కాదు అసలు. మెయిన్ ఫ్రైడే లేదు, రేపు యూత్కి ఎక్కువ వాలంటైన్స్ డే హాలిడే, సెకండ్ సాటర్డే, సండే శివరాత్రి హాలిడే. ఆ హాలిడేస్ పెట్టుకున్నప్పుడు ఇవాళ ప్రీమియర్స్ వేస్తే నాకు అది సాటర్డే సండేలు 3rd day 4th day అయిపోతాయి. ఆ 4th day దాకా ఎందుకు సండే తీసుకెళ్తాం? సండే ప్రాపర్గా పెద్ద శివరాత్రి హాలిడే, సాటర్డే వ్యాలంటైన్స్ డే కదా.
సో కొంచెం స్లోగా టేక్ ఆఫ్ అయినా ఫస్ట్ షో నుంచి బాగా స్పీడ్గా ఉంటుంది, టాక్ ఖచ్చితంగా బాగుంటుందని నాకు ఎట్టి నమ్మకం. అదే కదా మీకు మళ్ళీ మళ్ళీ చెప్తున్నా, స్కేల్ పట్టుకుని రామాకండి ప్లీజ్, నవ్వటానికి రండి, ఖచ్చితంగా నవ్వి పంపిస్తారు అనుదీప్. అది సార్ కేవీ అనేది మూవీస్కి ఎవరో స్కేల్స్ పట్టుకొని రాడు సార్, నవ్వటానికే వచ్చారు. అదే అంటున్నా, అందుకే అలానే రండి, గ్యారంటీగా మాక్సిమం జోక్స్ ల్యాండ్ అవుతాయి. అసలు మీరు ఒక పంచ్కి రియాక్ట్ అయ్యో పంచ్ వెళ్ళిపోతుంది కూడా. సో అన్ని పంచులు ఉంటాయి, అది కూడా చెప్తున్నాను కదా క్లియర్గా. పంచులో ఒక గుంపుగా ఇప్పుడు అనిల్ రాపడి గారు తీసినట్టు ఒక బ్లాక్ పెద్ద బ్లాక్ పెట్టడం అలా కాకుండా కాన్స్టెంట్గా హ్యూమర్ ఉంటుంది సినిమా అంతా. ఒక 5-10 minutes ఒకసారి ఒక బ్లాక్, ఈ బ్లాక్ వెళ్తాం ఆ బ్లాక్ వెళ్తాం, అలా స్మూత్గా వెళ్తుంది సినిమా. గ్యారంటీ నవ్వుతూ బయటకు వస్తారు, అది మాత్రం నమ్మిరండి. థ్యాంక్స్. సినిమాలో ప్రొడక్షన్ పైన సెటైర్లు ఉంటాయన్న ఐడియా మీదేనా? లేదు, అతను మా మీద వేద్దాం అనుకున్న సెటర్ అన్ని స్క్రీన్ మీద వేసాడు, డైరెక్ట్గా వేయలేడు కదా. వంశీ గారు, ఎంటర్టైన్మెంట్ ఫిల్మ్స్ మొత్తం మీ దాన్ని ఏమంటారు, మీ కాంపౌండ్లో కట్టేసారేమో అనిపిస్తుంది. ఒక డీజే ఢిల్లీ కావచ్చు, ఒక మ్యాడ్ స్క్వేర్ మ్యాడ్ కావచ్చు, ఇప్పుడు అనుదీప్ గారు మీ బ్యానర్ నుంచి ఒక సినిమా వస్తుంది. ఈ సినిమా ఏ రేంజ్లో ఉండబోతుందని మీరు ఎక్స్పెక్ట్ చేస్తున్నారు? దీనికి దానికి కంపారిజన్ కాదండి. అనుదీప్ స్టైల్ సినిమాల్లో ఇప్పుడు జాతిరత్నాలు మీకు ఎంత నచ్చిందో, ఇప్పుడు జాతిరత్నాలు కూడా ఇప్పుడు గ్యారంటీగా అందరికీ నచ్చిందని చెప్పరు. నచ్చిన వాళ్ళు ఎంతమంది ఉన్నారు, బాగాలేదు ఇది అని అంటారు కూడా. అనుదీప్ కైండ్ ఆఫ్ ట్రాక్ అప్పటికి ఇంకా అంతే కాదు. ఇప్పుడు మెల్లగా అనుదీప్ ఏం మాట్లాడతాడు, ఎలా మాట్లాడతాడు, క్యారెక్టర్స్ ఎలా మాట్లాడతాడు అందరికీ ఐడియా ఉంది కదా. సో ఇది ఇంకా కొంచెం ఎక్కువ నచ్చుతుందేమో అనుకుంటున్నాను. అంటే నేను కంపేటివ్గా చెప్పట్లేదు, జాతిరత్నాలతో చెప్పట్లేదు, అనుదీప్ ఫిల్మ్స్ లో ఇది బాగా నచ్చుతుందని అనుకుంటున్నాను. రియాలిటీ కొంచెం దగ్గరగానే ఉంటాయి డైలాగులు కానీ అన్ని. ఓకే, విశ్వక్ గారు చెప్పండి సార్. మీరు యాక్టింగ్ మీది ఒక మీటర్ సపరేట్ ట్రాక్ లాగా ఉంటుంది. జమ్ వెళ్ళిపోతుంటారు మీ పర్ఫార్మెన్స్ అంతా. ఒక సెటిల్గా ఉండి పంచులు వేస్తూ నవ్వించాలి అంటే మీరు యాక్టింగ్ విషయంలో కెమెరా ముందు ఏమైనా ఇబ్బంది పడ్డారా? అనుదీప్ గారి జోనర్కి వెళ్ళడానికి ఏమన్నా? అది మీరు డైరెక్టర్ని అడగాల, రేపు పొద్దున్న ఆడియన్స్ని అడగాలి. నేనైతే జమ్జమ్ అని కొన్ని చెప్పినా అది డబ్బింగ్లో కష్టమైంది నాకు. బట్ డెఫినెట్లీ మేము ఫస్ట్ హాఫ్ అన్ అవర్లో సింక్ అయిపోయినాం. ఓకే. సో నా షూటింగ్లోనే ఫస్ట్ ఎవర్ డైలాగ్ నేను షూట్ చేసిన, అరే నువ్వు ఫస్ట్ టైం ఆఫీస్ వచ్చినప్పుడు నేను ఏమడిగినారు అని ఉంది కదా ట్రైలర్లో. సో దట్ ఈస్ ద ఫస్ట్ ఎవర్ డైలాగ్ ఐ టోల్డ్ ఆన్ ద సెట్. సో డెఫినెట్లీ సింక్ అయినాం అనుకుంటా. మరి మనోడు అన్ని ఫస్ట్ టేక్లే ఓకే చేసిన సినిమా అంతా. ఓకే, ఉంటుంది. అనుదీప్ గారు, ఇంకోటి అనుదీప్ డైలాగ్ లో విశ్వకి ఎలా చెప్పాడో చూడటానికి, అనుదీప్ మంచుల కంటే మీరు ఇంకో మేజర్ అట్రాక్షన్ ఆ అమ్మాయిని చూడడానికి రండి. వెలిగిపోతుంది స్క్రీన్ మీద, అసలు వెలిగిపోతుంది స్క్రీన్ మీద హీరోయిన్. ఒకసారి అమ్మాయిని చూడడానికి ఖచ్చితంగా అందరు థియేటర్ రావాలి ఒకసారి. అది కూడా స్పెసిఫిక్ గా గుర్తుపెట్టుకో, మళ్ళీ రేపు అడగండి రేపు సక్సెస్ మీట్ లో ఎప్పుడన్నా. ఓకే, ప్లాన్ చేద్దాం. ఇప్పుడు డైరెక్టర్ గారు అనుదీప్ గారు చెప్పండి. ఇప్పుడు గతంలో అంటే ఇది కంప్లీట్ ఎంటర్టైనర్ అన్నారు, వంశీ గారు అంతా కూడా చెప్పారు. పంచులు ఉంటాయి, కంప్లీట్ హ్యూమర్గా ఉంటుంది. ఓకే, ఒక డైరెక్టర్ బ్యాక్గ్రౌండ్ తీసుకున్నారు, ఆయన కష్ట నష్టాలు ఇండస్ట్రీలో వచ్చే వాళ్ళందరినీ చూస్తున్నాము. అలాంటివి ఏమన్నా చూపిస్తున్నారా? ఒకప్పుడు మనకు శివరంజని, అద్దాల మేడలో ఆర్టిస్టుల యొక్క పరిస్థితులు చూపించారు, అవి మంచి హిట్ అయినాయి, జనాల్లోకి వెళ్ళినాయి అనమాట. ఇట్నే ఎమోషనల్గా ఏమన్నా వాళ్ళకి అది ఆయన పడే వేదన అలాంటివి కూడా ఉంటాయా? అది అట్లాంటిది ఏమి ఉండదండి. ఇది అవుట్ అండ్ అవుట్ ఒక మంచి లవ్ స్టోరీ చెప్పడానికి ఒక క్రేజీ బ్యాక్గ్రౌండ్ ఎంచుకుంది. బట్ దీంట్లో డైరెక్టర్ కష్టాలు చెప్పడం కానీ అట్లాంటిది ఏమి ఉండదు. బట్ సినిమా ఫీల్డ్ గురించి మీకు మంచి విషయాలు ఇండైరెక్ట్గా చెప్తా ఉంటాం సినిమాలో. అంటే సినిమా బ్యాక్గ్రౌండ్తో వచ్చాయి కానీ చాలా తక్కువ వచ్చాయి. అవునండి, అవును. ఇప్పుడు మంచి సబ్జెక్టే తీసుకున్నారు, అవును, బాగా ఎంటర్టైన్మెంట్ చెప్తున్నారు కాబట్టి మంచి సినిమా కంటే ఎక్కువ ఫ్యామిలీ ఓరియంటెడ్ ఎక్కువ ఉంటుందండి. మీరు ఫ్యామిలీతో వచ్చి అట్లాంటి సీన్ ఇంక ఎక్కువ కనెక్ట్ అవుతాయి మీకు. ఫ్యామిలీస్ తోటి, ఫ్యామిలీ రిలేషన్స్ దాని మీద ఎక్కువ ఉంటుంది మీకు. సినిమా కంటే ఎక్కువ దాని మీద ఎక్కువ ఉంటుంది మీకు. హీరో క్యారెక్టరైజేషన్ ఒక రకంగా వెళ్తుంది, అలా ఎందుకు వెళ్తుంది అనేది లాస్ట్ 10 minutes లో మంచి జస్టిఫికేషన్ ఇస్తాడు. మదర్ ఎమోషన్ తో అవన్నీ కూడా బాగా పడినాయి. అది మీరు అన్నట్టు సినిమా ఇండస్ట్రీ ఊనే వాడేం పోతే మెటాఫిల్మ్. ఎందుకంటే ఒక డైరెక్టర్ కి, ఒక ప్రొడ్యూసర్ కూతురికి ఆమె ఇద్దరు ప్రేమలో పడితే ఎలా ఉంటుంది అన్న దానికి ఈ ఫిల్మ్ బ్యాక్ డ్రాప్ వాడాం. కానీ అసలు ఫిల్మ్ ఇండస్ట్రీలో కష్టాలు ఇలాంటి ఏం చెప్పడం ఏం లేదండి. మన మీద మనకు సెటర్ వేసుకుంటామే తప్పితే అలా ఖచ్చితంగా నవ్వడానికే రండి, ఫ్యామిలీ తీసుకుని రండి. ఎందుకంటే ఒక్క చోట కూడా మీకు ఎక్కడ చిన్న వల్గర్ డైలాగ్ అని ఏమీ ఉండవు. అసలు ఏమీ చిన్న డబుల్ మీనింగ్ సెన్స్ లో కూడా ఏమి ఉండవు. అంత ప్రాపర్ ఫ్యామిలీ ఎంటర్టైనర్. చక్కగా ఫ్యామిలీస్ తీసుకుని సంక్రాంతి శివరాత్రి వీకెండ్కి రండి, ఖచ్చితంగా పండగ వీకెండ్ ఎంజాయ్ చేసి వెళ్తారు. అనుదీప్ గారు చెప్పండి. డైరెక్టర్ ప్రొడ్యూసర్ కూతుర్ని లవ్ చేసి తీసుకునే కథ అని చెప్పారు కదా. యాక్చువల్గా మీ ఫ్రెండ్ ఒరిజినల్ లైఫ్ స్టోరీ కూడా అదే కదా, ఆయన రిఫరెన్స్ ఏమైనా ఉందా? లేదండి, లేదు. నేను ఎప్పుడో అనుకున్న లైన్ అంటే ఒక
ఇట్లాంటి దాంట్లో క్రేజీ సెటప్ చేద్దామని అనుకున్న లైను, బట్ అది అనుకోకుండా కలిసింది. కానీ అట్లాంటిది ఏమి లేదండి. ఆయన ఈ సినిమాలో నాగవంశి గారు మెరుస్తారని ఒక టాక్ ఉంది. నాగవంశి గారు క్యామియోనా? సస్పెన్స్ అది చూడండి మీరు. యా, విశ్వక్ గారు, మీరే అన్నారు ఈ సినిమా ప్రమోషన్స్లో లాస్ట్ 2 మూవీస్ కాస్త డిసప్పాయింట్ చేసింది అని చెప్పి. అది ఆ రకమైన టెన్షన్ సినిమా కాన్ఫిడెంట్గా ఉన్నారు టీం అంతా కూడా, బట్ ఎలా రిసీవ్ చేసుకుంటున్నారు? అంటే నేను టెన్షన్ కావాలని పడుతున్నట్టున్నా, కొంచెం పడాలి కదా బాగోదు ఫార్మాలిటీ, కానీ లైట్గా పడుతున్నా సార్ టెన్షన్. అంతకే ఉంది కానీ యాక్చువల్లీ వస్తలేదు టెన్షన్ ఎక్కువ. మెయిన్ ఆయన చూస్తుంటే పోతుంది ఇట్లా, ఏందో అసలు రేపు రిలీజ్ లేనంటే ఇట్లా ఉంటుండు. సో యా, సాయంత్రం కూడా ఆయనతోనే ఉంటా, సో కొంచెం బెటర్ ఉంటాం. యా. అండ్ మీకు రిజంబల్స్, మీరు ఒక డైరెక్టర్ సినిమా చేశారు, ప్రొడక్షన్ కూడా చూశారు, మీకు కనెక్ట్ అయిన సీన్స్ ఈ సినిమాలో ఎక్కువగా ఎట్లా ఎంతవరకు ఉన్నాయి? నేను డైరెక్ట్ చేశాను కానండి. కోమల్ చాలా గొప్ప డైరెక్టర్ సార్, నేను పోల్చుకోలేదు కోమల్తో. కోమల్ ఎందుకు అంత గొప్పడో రేపు తెలుస్తుంది మీకు. యా. అంటే మేనేజ్ చేయటం అనేది ఇండస్ట్రీలో గొప్పదా ఎట్లాగా? రేపు చెప్తా. కాయుడు గారు, అంటే రేర్లీ యాక్టర్స్కి మెటా ఫిలింలో పార్ట్ అయ్యే ఛాన్స్ వస్తుంది. అంటే యు బిన్ పార్ట్ ఆఫ్ ఎ మెటా ఫిలిం రైట్ నౌ. సినిమా మేకింగ్ మీద ఒక సినిమా చేశారు. సో యాక్టర్స్ రేర్గా వస్తుందని మీకు ఇంత ఎర్లీగా వచ్చింది. సో ఫిలింలో చూస్తుంటే, అంటే ప్రతి ఫిలిమ్స్లో చూస్తుంటే మీరు ఎంజాయ్ చేసినట్టుంది. సో మీ ఎక్స్పీరియన్స్ ఎలా ఉంది మెటా ఫిలింలో పార్ట్ అయినది? I think it's a dream for everyone to be a part of this film, because the process itself is very different, because we are into the same process, right, and we are filming the same thing, so it's a different experience though, but it's my first time, so I really enjoyed it though, but it's difficult to explain, because I know when it comes to comedy, you have to understand the pulse of the audience. Now, to understand the pulse of the audience, you have to know the language really well. So for me, it was very difficult. But with Anudeep sir, it became a little easier, because he kept on explaining me Hindi, and I blindly followed Anudeep sir. Blindly, like I had no clue what to do. Sometimes it was difficult for me to understand the joke also. But I blindly followed Anudeep sir, and I just hope that everything falls correctly, right? Because I really enjoy doing comedy genre, and I know it's very rare for heroines to be up to that mark in comedy genre. So I just hope that I live up to that mark. Yeah. I think tomorrow when you see the film with the fans, Yes. I think you will enjoy it more. Yes, 100%. I just hope that everybody is a little kind to me also. So yeah, I'm very excited for tomorrow. విశ్వక్ అన్న అంటే అనుదీప్ గారు మీ ఎనర్జీని మ్యాచ్ చేయడం, మీరు అనుదీప్ గారు ఎనర్జీని మ్యాచ్ చేయడం, ఈ సినర్జీ చాలా రేర్గా కుదురుతుంది. బట్ ట్రైలర్ చూసిన, టీజర్లో చూసిన ఆ సినర్జీ భలే కుదిరింది. పంచెస్ ల్యాండ్ అండ్ ఆయన పంచెస్ మీరు చెప్తుంటే ఇంకా చాలా ఇంట్రెస్టింగ్ అనిపించింది. సో మీకు ఎలా ఉండింది ఎక్స్పీరియన్స్? డెఫినెట్లీ నేను జాతిరత్నాలు చూసినప్పుడు ఐ బికేమ్ లైక్ హ్యూజ్ ఫ్యాన్ ఆఫ్ హిమ్. నేను ఎందుకంటే జాతిరత్నాలు చైర్లో కూర్చొని చూడలేదు, చైర్ కింద పడి చూస్తుండే. సో అండ్ యాక్ట్ చేస్తున్నప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ నరేషన్లో ఫుల్ నవీన్ ఉండే, మళ్ళీ సెట్లో ఫుల్ నవీన్ ఉండే. సో నార్మల్ అయ్యి మళ్ళీ దాంట్లో దిగి డైజెస్ట్ చేసుకొని యాక్ట్ చేయడానికి ఎక్కువ టైం ఏం పట్టలేదు. బట్ డెఫినెట్లీ ఈ బ్లెండ్ వల్ల మీకు ఒక కొత్త ఫ్లేవర్ వస్తుంది. సో యూ విల్ ఎంజాయ్ దట్, లైక్ ట్రైలర్లో చూసినట్టు. బట్ నేను వీళ్ళు ఇప్పటిదాకా చెప్పలేదు, కానీ వీళ్ళు ఏదో ప్లాన్ చేసిర్రు. కొంచెం యావరేజ్ లెవెల్ జోకులు ట్రైలర్లో పెట్టి మంచి అని సినిమాలో దాచిపెట్టారు. సో ఐ థింక్ అది కొంచెం ప్లాన్ చేసింది అనుకుంటా వీళ్ళు. యా. విశ్వక్ గారు చెప్పు రాజా. ఈ సినిమా డ్యూరేషన్ మీద చాలా ఇవి వస్తున్నాయి. ఇంత కామెడీ ఉండి మీరు ఒక ఇంటర్వ్యూలో కూడా చెప్పారు ఇంకొక సపరేట్ ఒక 1 hour వస్తుందని చెప్పి. ఆడియన్స్కి ఈ మధ్యన రకరకాల జానర్లో సినిమాలు చూసి పిచ్చోళ్ళు అయిపోయారు. ఫ్రెష్గా కామెడీని ఎంజాయ్ చేద్దాం అనుకున్నాం. 3 hours కూర్చోబెట్టిన చూస్తున్నారు సినిమాని. మీరు ఎందుకు 2 hours 8 minutes కట్ చేశారు? అది డైరెక్టర్ కాల్. అండ్ ఆల్సో ఐ థింక్ దిస్ ఈస్ లైక్ వెరీ గుడ్ రన్ టైమ్ ఫర్ ప్రజెంట్ ఆడియన్స్కి. ఏమో బిజీ ఉంటారేమో, గంట జల్దీ పోతారు. ఓకే. అండ్ వర్కింగ్ సార్ మీకు उसको तुमसे ही पूछना था.
फॉर्मेलिटी के लिए एक लड़का से बात करता पहले आपके लिए क्वेश्चन नाकेना మీకు వర్కింగ్ ఎక్స్పీరియన్స్ విత్ కయాదుతో బాగా నచ్చిందా లేదంటే అనుదీప్ గారితో బాగా నచ్చిందా ఎవరితో ఫ్యూచర్లో రిపీట్ చేయాలంటే చేస్తారు ఇద్దరితో నచ్చింది డెఫినెట్లీ మా ముగ్గురు కాంబినేషన్ మళ్ళీ కోరుకుంటారు జనాలు సో మేబీ ఫ్యూచర్లో 1 more ఫిల్మ్ విత్ కయాడు సపరేట్గా 1 more ఫిల్మ్ విత్ అనుదీప్ సపరేట్గా చేస్తే ఎందుకంటే మళ్ళీ 3 ప్రాజెక్టులు అయితే కదా చేస్తే ముగ్గురం కలిసి చేస్తే ఒకటే ప్రాజెక్ట్ అవుతుంది సో అట్లా అండ్ ఈ అగ్రెషన్ తర్వాత కోపం ఆ యాటిట్యూడ్ అంతా కనిపించట్లేదు ఈ మధ్యన అది మళ్ళా నెక్స్ట్ మేము ఎప్పుడు చూడబోతున్నాం ఇదే కంటిన్యూ అవుతుంది బయటికి రాదు చూస్తా సో సార్ ఏ సినిమా ఏం లేదు మంత్ అండ్ కల్ట్ టీజర్ రిలీజ్ ఆడగలుగుతాం యా థ్యాంక్ యూ ఓకే థ్యాంక్ యూ మీడియా ఫర్ ఇన్విటేషన్ థ్యాంక్ యూ సో మచ్ 13th రేపు కలుసుకుందాం థ్యాంక్ యూ మీడియా ఎంజాయ్ ద ఫిల్మ్ థ్యాంక్ యూ